హాయ్, నేను మీ డాక్టర్ నాగబండి కిరణ్ కుమార్, నాగబండి డెంటల్ హాస్పిటల్స్. చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్ అనేది లైఫ్ టైమా, పర్మనెంటా, ఇది చేయించుకుంటే మళ్ళా చేయించుకోవాల్సిన అవసరం ఉండదా అని కామన్గా అడుగుతుంటారు. సో దీన్ని ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్ అనేది మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా దెర్ ఆర్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ డిపెండింగ్ ఆన్, అంటే పేషెంట్ నోట్లో ఉండే కండిషన్ని బట్టి, దేనికోసం పేషెంట్ స్మైల్ మేకోవర్ కోసం వచ్చారు, స్మైల్ డిజైనింగ్ కోసం వచ్చారు అనే దాన్ని బట్టి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. అంటే దాంట్లో టీత్ వైట్నింగ్ కావచ్చు, ఈ టీత్ వైట్నింగ్లో టీత్ బ్లీచింగ్ కావచ్చు, లేకపోతే సిరామిక్ వెనీర్స్, సిరామిక్ క్రౌన్స్ కావచ్చు, లేకపోతే దవడెత్తు ఉంటే ఒక సర్టెన్ ఏజ్లో 13-14 ఆ ఏజ్లో అయితే మనకి నోట్లో పెట్టే పరికరం, మై ఫంక్షన్ అప్లయన్స్ అది కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు అయితే మనము దవడెత్తు అట్లాంటి వాటి అయితే ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ కావచ్చు, లేకపోతే పళ్ళ సందులు, పళ్ళెత్తులు, పళ్ళు వంకటింకరగా ఉండటం అయితే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కావచ్చు. ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్లో మళ్ళీ బ్రేసెస్, సిరామిక్ బ్రేసెస్, మెటల్ బ్రేసెస్, లేకపోతే లింగ్వల్ బ్రేసెస్, లేకపోతే మనకి అలైనర్స్ కావచ్చు. టూత్ రిప్లేస్మెంట్ అనుకోండి, పన్ను లేదు, పన్ను పెడుతున్నాం, బ్రిడ్జ్ కావచ్చు, అంటే రెగ్యులర్గా పళ్ళు అరగదీసి పళ్ళు సపోర్ట్ తీసుకునే బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే ఇంప్లాంట్, డెంటల్ ఇంప్లాంట్ వేసి పక్క పళ్ళు సపోర్ట్ లేకుండా, ఆధారం లేకుండా, పక్క పళ్ళు అరగదీయకుండా పెట్టే డెంటల్ ఇంప్లాంట్ ద్వారా వచ్చే పన్ను కావచ్చు. ఇవన్నీ కూడా మనకి స్మైల్ డిజైనింగ్లో ఆ పేషెంట్ నోట్లో ఉండే కండిషన్ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకటో రెండో మనం చేస్తూ ఉండొచ్చు. దీంట్లో మనం స్మైల్ డిజైనింగ్ అనేది పర్మనెంటా, లైఫ్ టైమా అని చెప్పేటప్పుడు మనం కొన్నిటికి సంబంధించి, సపోజ్ పేషెంట్కి వంకర టింకర పళ్ళు ఉన్నాయి, సందులు ఉన్నాయి, నేను ఇందాక ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చెప్పాను. ఎస్, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చిన సరైన నిబంధనలను పాటించినట్టయితే, అంటే క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు ప్లస్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత రిటెన్షన్ అప్లయన్స్ అని ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ రిటెన్షన్ అప్లయన్స్ పెట్టుకొని ప్రాపర్గా డాక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ కావలసినప్పుడల్లా డాక్టర్ గారిని చెకప్ చేయించుకుంటూ ఉన్నట్టయితే ఎస్, దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ పర్మనెంట్ లైఫ్ టైమ్ ట్రీట్మెంట్. ఒకవేళ పేషెంట్కి టీత్ వైట్నింగ్కి వెళ్తున్నారు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా టీత్ వైట్నింగ్లో మనకు మామూలుగా ఫేస్ బ్లీచ్ లేకపోతే ఫేస్ ప్యాక్లు వేయించుకుంటాం. ఈ పర్మనెంట్ అండి? ఈ పర్మనెంట్ కాదు, టెంపరీ. బట్ వీటికంటే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ టీత్ వైట్నింగ్. ఇవాళ మనకి ఎల్లుండి ఫంక్షన్ ఉంటే ఈరోజు ప్యాక్ వేసుకుంటాం, బ్లీచ్ చేసుకుంటాం, ఆ ఫంక్షన్కి అయిపోతుంది, ఆ వారంకి పోతుంది. ఇది అలా కాదు. మనము డాక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతే ఏ విధంగా టీత్ వైట్నింగ్, అంటే టీత్ బ్లీచింగ్ చేసుకున్న తర్వాత ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఈ టీత్ వైట్నింగ్ ఏదైతే చేయించుకున్నామో, బ్లీచింగ్ చేయించుకున్నామో ఎక్కువ రోజులు ఉండాలో దానికి జాగ్రత్తలు ఇస్తారు. అది చూసుకున్నట్టయితే మీకు డెఫినెట్గా ఒక 6 months 1 year కూడా మీకు ఆ టీత్ వైటనింగ్, బ్లీచింగ్ ద్వారా ఏర్పడ్డ వైటనింగ్ ఉంటుంది. సో స్టిల్ ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ సక్సెస్. ఇట్స్ నాట్ లైఫ్ టైం, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ సక్సెస్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సిరామిక్ వెనీర్స్ అంటే పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయి, కొద్దిగా సందులు ఉన్నాయి, సిరామిక్ వెనీర్స్ వేయించుకున్నాము, లేకపోతే పళ్ళపైన మచ్చలు ఉన్నాయి, ఫ్లోరోసిస్ టీత్, ఈవెన్ షేడ్ లేదు, పళ్ళు పచ్చగా ఉన్నాయి, ఇలాంటి వాటికి మనం సిరామిక్ వెనీర్స్ కానీ క్రౌన్స్ ద్వారా కానీ ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్నట్లయితే ఈ ట్రీట్మెంట్ వచ్చేసి డెఫినెట్గా అగైన్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ సక్సెస్ ఆర్ లైఫ్ టైమ్ సక్సెస్ అని చెప్పచ్చు. అంటే ఎందుకు ఈ 2 పదాలు వాడాను అంటే, పేషెంట్ ఉంచుకునే విధానాన్ని బట్టి రెగ్యులర్ ఫాలోఅప్స్ చేసుకుంటూ రెగ్యులర్గా డాక్టర్ గారిని కలుస్తూ ఉండే పేషెంట్కి అయితే ఇది లైఫ్ టైమ్ సక్సెస్. ఒకవేళ పేషెంటు బిజీ వల్ల సరిగ్గా ఫాలోఅప్స్లో లేరు, సరిగ్గా చూసుకోలేరు అంటే కూడా ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ సక్సెస్. ఒకవేళ మధ్యలో ఏదన్నా అరకొర కొద్దిగా చిగురు పైకి వెళ్ళిపోయింది, కొద్దిగా ఎక్కడన్నా కొద్దిగా ఫుడ్ ఇరుక్కుంటుంది, కొద్దిగా సందులు వచ్చాయి, ఏదన్నా ఉంటే ఆ టైంలో డాక్టర్ గారిని కలిసినట్టయితే దానికి సంబంధించిన రెక్టిఫికేషన్, ఇఫ్ నాట్ రిపిటేషన్ ఆఫ్ వన్ పర్టిక్యులర్ వెనీర్, ఒక్క పన్నుకు సంబంధించి వెనీర్ కానీ, ఒక్క పన్నుకు సంబంధించి క్రౌన్ కానీ ఇలాంటివి చేస్తారు. సో కాబట్టి దీన్ని కూడా లాంగ్ టర్మ్ సక్సెస్ ఆర్ లైఫ్ టైమ్ సక్సెస్ కింద మనం తీసుకోవచ్చు.